Amaravati not just a city, but the beating heart of Andhra Pradesh's future, a symbol of aspiration, vision, and progress. As Andhra Pradesh rises, Amaravati leads the way, bold, purposeful, and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. May I now request our Honorable Prime Minister to kindly initiate the virtual foundation laying ceremony by pressing the button. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 1.281 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది. అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన. న్యాయమూర్తులు, మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో 10 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా, నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది. అద్భుతమైన మన అమరావతి పునఃప్రారంభాన్ని మనం వీక్షించాం. గట్టిగా అందరం ఒకసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం మన కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. Ladies and gentlemen, from the banks of the Krishna River, Amaravati has echoed with tales of kings, monks, and magnificent civilization. A city where history breathes and the future begins. Let us now witness its inspiring journey through the Amaravati AV. అమరావతి దేవతలు నడయాడిన పుణ్యభూమి. దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి. దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు, పానకాల నృసింహుడు మరోవైపు, మధ్యలో ఉత్తర వాహిని రమణీయ కృష్ణమ్మ. శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది. ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకొని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది. ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ. ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు. దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి, పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కు పునాది పడింది. అనతి కాలంలోనే సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి, ఎస్ఆర్ఎం,
అమృత, ఎయిమ్స్, ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుదీరాయి. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి. 2019 నుండి 2024 వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. దారి తెన్ను లేకుండా పోయింది. చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో పొదలతో 5 ఏళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది. 3 రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది. ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది. మహిళలు, చిన్నారులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం 5 ఏళ్లు యుద్ధమే చేశారు. అరెస్టుల్ని ఎదుర్కొన్నారు, అవమానాలను తట్టుకున్నారు, అన్యాయాన్ని ఎదిరించారు. అమరావతి నుంచి అటు అరసవల్లి ఇటు తిరుపతి వరకు పోరుబాటు పట్టారు. పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలేదు. 2024 రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ తో 3వ వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి. బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, పైప్డ్ గ్యాస్, స్ట్రోమ్ వాటర్, కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది. సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజటీవీతో నిర్మితమవుతోంది. నేచురల్ వెంటిలేషన్ తో లెజిస్లేచర్, హైకోర్ట్, ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ తరాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది. ఒక స్మార్ట్ సిటీగా, భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది. అమరావతి కేవలం నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర కానుంది మన అమరావతి. Jai Ho Amaravati. And ladies and gentlemen, now comes the most prestigious and defining moment of today's event, the laying of foundation, inauguration and dedication of various landmark projects initiated by the Government of India. These projects represent the nation's forward march driven by innovation, inclusion and impact. May I now request our Honorable Prime Minister to kindly press the button and formally launch these initiatives. The projects for foundation stone are setting up of a missile test range at Nagayalanka, four-laning of Gorantala to Hindupur section, four-laning of Mudanur to B. Kotapalli section, widening of Nandyala to Kurnool Kadapa border section, widening of Mudiredipalli to Kadapa Nellore border section, six-lane elevated corridor in Ranasthalam town, construction of half clover leaf and ROB at Yeramanchi and Gudiyapalli villages,
Rail over rail between Guntakal West, Mallappa Gate. PM Ekta Mall at Maduravada in Vishakhapatnam. The projects for inauguration are widening of CS Puram to Malakonda section, widening of Malakonda to Singarayakonda section, widening of Sita Ramapuram to Duttaluru section, four-lane ROB and subway in lieu of level crossing number 17. Widening of NH42 in Punganur town. Six-laning of Renigunta Poya Naidupeta section. Four-laning from existing East Breakwaters to Convent Junction section. Third rail line between New West Block Hut Cabin and Vijayawada stations. Doubling of rail line between Bugganapalle Cement Nagar and Panayam stations. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తున్నటువంటి తరుణం.